దేశమంతా ఓవైపు ఐపీఎల్ హడావుడిలో ఉంటే టీమిండియా ఫాస్ట్ బౌలర్ షమీ మాత్రం ఈ మెగా లీగ్కు దూరమయ్యాడు. భారత వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ తర్వాత షమీ గాయం కారణంగా భారత జట్టుకు ఆడాడు. ఇటీవలే విదేశాలకు వెళ్లి సర్జరీ చేయించుకున్న ఈ సీనియర్ ఫాస్ట్ బౌలర్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్తో పాటు జూన్లో జరగనున్న టీ20 వరల్డ్ కప్కు దూరమయ్యాడు. నివేదికల ప్రకారం షమీ ఆగస్టులో బంగ్లాదేశ్తో జరగనున్న టెస్టు సిరీస్కు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అసలే గాయం కారణంగా ఇబ్బంది పడుతున్న షమీపై అతని భార్య హసీన్ జహాన్ సంచలన ఆరోపణలు చేసింది. నన్ను చంపాలని షమీ ప్లాన్ చేస్తున్నాడు. ఉత్తరప్రదేశ్ పోలీసులు, బీజేపీ సర్కారు సాయంతో నన్ను మర్డర్ చేసేందుకు పథకాన్ని రచిస్తున్నాడు. ఇప్పటివరకు నాకు న్యాయం జరగలేదు. సుప్రీంకోర్టుకు వెళ్తే కేసును వాయిదా మీద వాయిదా వేస్తూ తెప్పిస్తున్నారు. హైకోర్టుకు వెళ్లినా నా బాధ వినేవారు లేరు. కొందరు చేస్తున్న కుట్రల వల్ల నా కేసును హైకోర్టులో లిస్టింగ్లోకి కూడా తీసుకోవట్లేదు అని హసీన్ జహాన్ షమీపై సంచలన ఆరోపణలు చేసింది. షమీతో జహాన్ వివాహం 2014లో జరిగింది. 2015లో వీళ్లకు ఒక కూతురు జన్మించింది. 2018లో వరకట్నం వ్యవహారంలో వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. అప్పటి నుంచి వీళ్ళిద్దరూ సెపరేట్ గా ఉంటున్నారు. ప్రస్తుతం షమీ ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2023 సీజన్లో మొత్తం 28 వికెట్లతో టాప్ వికెట్ టేకర్ గా నిలిచి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. ఈ సీజన్ కు షమీ దూరం కావడంతో బౌలింగ్ లో గుజరాత్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అతని స్థానంలో సందీప్ వారియర్ ను జట్టు ఎంపిక చేసింది.